విష్ణోర్వేంకటనాయకః. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠనాథుడని, ఆయనను సేవించటం వల్ల మోక్షం సిద్ధిస్తుందని వేదోపనిషత్తులలో ఎన్నో సూక్తులు ఉన్నాయి. ఋగ్వేదంలోని 10వ మండలం 155వ సూక్తంలో ఉన్న మంత్రం తిరుమల శ్రీనివాసుని విశిష్టతను సూచిస్తుంది. అరాయి కాణే వికటే గిరింగచ్చ సదాన్వే. పాపాలను హరించేవాడు, దయ కలిగినవాడు అయిన పరమాత్మ తిరుమల కొండపై వెలిశాడు. అనాథలు, కష్టాల్లో ఉన్నవారు ఆ పవిత్ర గిరికి వెళ్ళి స్వామిని ఆశ్రయించటం ద్వారా సద్గతిని పొందుతారు. బ్రహ్మాండ పురాణం వెంకటాద్రి వైభవాన్ని ఇలా స్తుతిస్తోంది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నా భూతో నా భవిష్యతి. బ్రహ్మాండం మొత్తం మీద వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. వెంకటేశ్వరునికి సమానమైన దైవం గతంలో లేడు, భవిష్యత్తులో ఉండబోడు. వరాహ పురాణం వెంకట అనే పదం యొక్క అంతరార్థాన్ని వివరిస్తోంది. వేంకారః పాపముదిష్టః కటస్థాబ్దాః ఉచ్యతే. వేం అంటే పాపాల సమూహం, కట అంటే దహించి వేయటం. తనను దర్శించుకున్న భక్తుల పాపాలన్నింటినీ భస్మం చేసేవాడే వెంకటేశ్వరుడు. కలియుగంలో భగవంతుని నామస్మరణ మరియు అర్చావతార సేవ ముఖ్యమని పద్మపురాణం చెబుతూ స్వామిని కొనియాడుతోంది. కలౌ వెంకటనాయకః. కలియుగానికి అధిపతి లేదా దిక్కు కేవలం వెంకటేశ్వరుడే. ఈ సూక్తులన్నీ కలియుగంలోని దోషాల నుండి విముక్తి పొందటానికి వెంకటేశ్వర భక్తి సులభమైన మార్గమని స్పష్టం చేస్తున్నాయి. సేవించి తరించండి. స్వస్తి. చరణయోస్తే పితరౌ పరణామః.